సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ బటర్ఫ్లై ఎఫెక్ట్ కనిపిస్తూనే ఉంటుంది. ఎక్కడో సినిమా హిట్ అయితే దాని తాలూకు ఇంపాక్ట్ ఇప్పుడు సెట్స్ మీద ఉన్న ఇంకో సినిమాపై కనిపిస్తుంది. అలాంటిది సేమ్ డైరెక్టర్ హ్యాండిల్ చేసిన ప్రాజెక్టులు వరుస పెట్టి రిలీజ్కి రెడీ అవుతూ ఉంటే ప్రభావం లేకుండా ఉంటుందా చెప్పండి? ఖచ్చితంగా ఉంటుంది కదా అంటారా? ఇలా అంటారని తెలిసే శంకర్ అలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఏంటది? టెక్నాలజీ పెద్దగా లేని రోజుల్లోనే భారతీయుడు సినిమాతో ఇరగదీశారు శంకర్. అలాంటిది ఇప్పుడు ఎక్స్పీరియన్స్, బడ్జెట్, టెక్నాలజీ ఇన్ని ఉన్నప్పుడు ఇంకే రేంజ్లో బొంబాట్ చేస్తారో అంటూ ఇండియన్ 2 కోసం ఆతృతగా ఎదురుచూశారు జనాలు. అయితే అనుకున్నదొకటి, అయిందొకటి. ఇండియన్ 2 మార్నింగ్ షోతోనే బ్యాడ్ టాక్ తెచ్చేసుకుంది. మేం మీ మాట విన్నామంటూ లేటెస్ట్ గా మరో 12 నిమిషాల సినిమాను ట్రిమ్ చేసింది యూనిట్. ఇండియన్ 2 బాలేదట అనే మాట వైరల్ అయ్యి కాగానే అందరి చూపులు గేమ్ చేంజర్ వైపు మళ్ళాయి. గేమ్ చేంజర్ ని శంకర్ ఇన్నాళ్లుగా చిత్రీకరిస్తున్నారు. అది ఎలా ఉండబోతోందో, అసలే RRR తర్వాత గ్లోబల్ స్టార్ ఇష్టంగా చేస్తోన్న సినిమా. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఎలా షేపప్ అవుతుందో అనే బెంగ మొదలైంది రామ్ చరణ్ అభిమాన గణంలో. ఈ విషయం శంకర్ చెవిని కూడా పడ్డట్టుంది. ఇక ఎటూ చూసేది లేదు. లేజర్ పాయింట్ ఫోకస్ మొత్తం గేమ్ చేంజర్ మీదే అని ఫిక్స్ అయ్యారు. ఆల్రెడీ చెర్రీ పార్ట్ షూట్ కంప్లీట్ అయింది. ఓవరాల్ గా మిగిలిన 20 రోజుల షెడ్యూల్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు. గుమ్మడికాయ కొట్టగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు దగ్గరుండి చూసుకోవాలని ఫిక్స్ అయ్యారట శంకర్. గేమ్ చేంజర్ హిట్ అయితేనే శంకర్ ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద ఆడియన్స్ కి కాస్తైనా నమ్మకం కుదురుతుంది. లేకుంటే గత కొన్నాళ్లుగా ఫ్లాపుల్లో ఉన్న ఆయన కెరీర్ ని లంగరేసి లాగినా ఒడ్డుకు తీసుకురావడం కష్టమే అంటున్నారు క్రిటిక్స్.